వైసీపీ అధినేత జగన్ తన పొలిటికల్ స్టైల్ మార్చారా? జెన్జీ ఉద్యమం తర్వాత వైసీపీ విధానం మారిందా? మూస పద్ధతిలో పొలిటికల్ విమర్శల కంటే న్యూ జనరేషన్ కోసం న్యూ స్టైల్ పాలిటిక్స్ చేస్తేనే బెటర్ అనే అంచనాకొచ్చారా? ప్రభుత్వంపై రాజకీయ పోరు కోసం వైసీపీ అనుసరించబోయే వ్యూహం మారిందా? ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ జెన్జీ యువతపై ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత వైసీపీ కూడా జెన్జీ స్ఫూర్తితో రాజకీయం మొదలుపెట్టింది. దీనికోసం ఆ పార్టీ ఎంచుకున్న ప్రధాన అంశం డిఎస్సీ. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆ మధ్య కొంతకాలం మాట్లాడి వదిలేసిన వైసీపీ ఇప్పుడు మళ్లీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్టే డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత తమకు దూరమైన వర్గాలను మళ్లీ దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగా యువతపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు, విద్యారంగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని జెన్జీ యువతను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. టౌన్ హాల్ మీటింగ్స్ నుంచి సోషల్ మీడియా ప్రచారం వరకు ప్రతి వేదికను వినియోగిస్తూ కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది. 2019 నుంచి 2024 మధ్య ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ యువతను కేంద్రంగా చేసుకుని చేపట్టిన ఉద్యమాల తరహాల్లోనే వైసీపీ అడుగులు వేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జెన్జీ ఆలోచన విధానానికి అనుగుణంగా కొత్త కమ్యూనికేషన్ మోడల్తో ముందుకు వెళ్తున్న వైసీపీ డిజిటల్ ప్రచారం, ప్రత్యక్ష సమావేశాలు, ఉద్యమాల ద్వారా యువతతో మరింత అనుసంధానం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి యువతను టార్గెట్ గా చేసుకుని అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. వైసీపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం యువతను ఎంత మేర ప్రభావితం చేస్తుంది అనేది వేచి చూడాలి.